హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. నిన్నటి రోజున అంటే ఫిబ్రవరి 9వ తారీఖు అండి, అమావాస్య ప్లస్ శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి. చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవికి పూజ చేసి ఒక మంచి వీడియో చేద్దాము. వసంత పంచమి రాబోతుంది, పిల్లలందరికీ కూడా అంటే విద్యార్థులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో అని చెప్పేసి అనుకుని నేను సన్నజాజి పువ్వులను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. అంటే అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి తెల్లని పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే నేను తెల్లని పువ్వులు కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను. కానీ నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటండి. ఇలా దీపారాధన చేసుకున్నాను. అమావాస్య సందర్భంగా నేను కామాక్షి దీపం వెలిగించుకుందామా అని చెప్పేసి కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా శుభ్రంగా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని కుంకుమ గంధంతో అలంకారం చేసుకున్నాను. తర్వాత సన్నజాజి పువ్వులతో కూడా దీపం చుట్టూ కూడా చక్కగా అలంకారం చేసుకున్నాను. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, అమ్మవారు లక్ష్మీ అమ్మవారిది జన్మ నక్షత్రము అమావాస్య తిథి అంటండి. అమావాస్య తిథి రోజున ఈరోజు తిథి ఉంది కాబట్టి నాకు పూజ చెయ్యి, నాకు అభిషేకం చెయ్యి, వసంత పంచమికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి సరస్వతి అమ్మకు తర్వాత పూజ చేద్దు గానిలే అన్నట్టుగా ముందు ఆవిడ చేయించుకున్నట్టుగా అనిపించిందండి నాకు. చాలా సంతోషం అనిపించింది. ఈ సంతోషకరమైనటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా సంతోషపడుతున్నాను. ఇంకా పూజ ఇలా స్టార్ట్ చేసుకున్నానండి. దీపారాధన వెలిగించుకున్న తర్వాత కామాక్షి అమ్మ దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. తర్వాత ఒక చిన్న ప్లేట్కి అలంకారం చేసుకుని, నా దగ్గర ఒక చిన్న వెండి విగ్రహం ఉందండి, లక్ష్మీదేవి అమ్మవారిది. ఆ అమ్మవారిని పెట్టుకుని అయితే అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే నేను ముందుగానే రెడీ చేసుకునేదానండి. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేదాన్ని. నాకైతే ఆలోచన లేదండి. నా ఆలోచన అంతా కూడా పిల్లలకు ఉపయోగపడే విధంగా సరస్వతీదేవి మీద ఒక పూజ వీడియో చేయాలనే ఆలోచన ఉంది. ఇంకా ఇది అనుకోకుండా జరగటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే అమ్మకి చక్కగా అభిషేకం చేసుకున్నాను. ఈ ఆలోచన నా మనసులోకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదండి. ఇంకా చక్కగా పసుపు, కుంకుమ, గంధం, రోజ్ వాటర్తో అమ్మకి చక్కగా అభిషేకం చేసుకున్నానండి. అభిషేకం చేసుకున్నంతసేపు కూడా మనసులో ఒక మంచి ఆలోచన అండి, మంచి వైబ్రేషన్స్ అనమాట. అమ్మకి మంచి ఆలోచనతో మనం చక్కగా పూజ చేసుకున్నామంటే అంటే అమ్మతో మమేకం అయిపోవాలి. చేసుకున్నామంటే, అలా పూజ చేసుకున్నామంటే మన బాడీలో కూడా సేమ్ అదే రివర్స్ మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయండి మన బాడీలోకి. చాలా మంచిగా ఉంటుంది. మనకి ఎన్ని బాధలున్నా కూడా, ఎన్ని కష్టాలున్నా కూడా అమ్మకు మనశ్శాంతిగా పూజ చేసుకున్నామంటే కూడా ఆ బాధలన్నీ కూడా అన్నీ కూడా పటాపంచలైపోతాయండి. నాకైతే మనసులో అదే భావన ఉంది. చాలా మంచిగా అనిపించింది నేను ఇలా అభిషేకం చేసుకోవడం, అమ్మవారికి పర్టికులర్గా చేసుకోవడం అనేది ఇదే ఫస్ట్. శివయ్యకి అయితే చాలాసార్లు అభిషేకం చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని ఇలా పూజ చేసుకోవడం, ఇలా అభిషేకం చేసుకోవడం నా లైఫ్లో నేను చేసే ఫస్ట్ అభిషేకం అండి ఇది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. పూజ చేస్తున్నంతసేపు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను. ఒక మంచి పాట అయితే పాడుకుంటున్నానండి. ఒక 2 లైన్స్ మీకు వినిపిస్తాను. హరిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింజ శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఇలా చాలా శ్లోకాలండి చక్కగా పాడుకుంటూ నిదానంగా చక్కగా అమ్మకి అభిషేకం చేసుకుని, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క సన్నజాజి పువ్వుని చక్కగా పెడుతూ అమ్మకి 108 నామాలకి 108 పువ్వులు పెట్టుకుంటూ చాలా మనశ్శాంతిగా అయితే పూజ చేసుకున్నానండి. ఈ పూజ ఎందుకు చేశాను అనేది ఇప్పటికీ నాకు ఒక సందేహమే. ఎందుకు ఇలా చేశాను అనేది నిజంగా అమ్మవారి కరుణ ఉందేమో అనిపిస్తుంది. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఒక పూజారి గారు ఉంటారండి, ఆయనకైతే నేను ఫోన్ చేసి అడిగాను, ఈరోజు అమావాస్య కదండి, నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, నేను ఇలా చేశాను, అమ్మకి అభిషేకం చేశాను, చెయ్యొచ్చా లేదా, దీనివల్ల మనకేమైనా ప్రాబ్లమా అని చెప్పేసి నేనైతే అడిగానండి. మాకు ఉయ్యూరులో ఉంటారులేండి ఒక
పంతులు గారు ఆయన్నైతే అడిగాననమాట. ఆయన చెప్పింది ఒకటే చెప్పారండి లాస్ట్‌కి ఫైనల్‌గా. లేదమ్మా, మీకు ఫస్ట్‌లో చెప్పిన విషయమే. అంటే అమావాస్య తిథి అమ్మకు సంబంధించిన తిథి అనమాట. చాలా మంచిది, చక్కగా చేసుకున్నావు, చాలా బాగుంది అని చెప్పేసేసి అన్నప్పుడు అసలు ఇంకా ఆనందం ఇంకా రెట్టింపు అయిపోయిందండి నాకైతే. అనుకోకుండా చేసిన పూజకి ఇంత మంచి రిజల్ట్ ఉంటుందా అని అనిపించింది. ఇంకా నాకు మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రతి అమావాస్యకి కూడా ఇలా అమ్మకు పూజ చేసుకోవాలి, ఇలా అభిషేకం చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నానండి నేను. కానీ అలంకారం అంతా చేసిన తర్వాత అమ్మ చాలా అందంగా ఉందండి చూడటానికి. ఇలా అయితే చక్కగా అమ్మకి నీరాజనం ఇచ్చాను. మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా చేసుకున్నాను. చాలా సంతోషం అని మీకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే నేను ఇంకెంత ఆనందపడిపోయి ఉంటానో మీరు ఒక్కసారి ఊహించండి. ఇంకా ధూపం అండి, ధూపం చూసారా ఫస్టు కామాక్షి అమ్మవారికి వెళ్ళిపోతుందండి. చక్కగా నాట్యం చేసుకుంటూ వెళ్తున్నట్టు కదా వెళ్ళిపోతుంది, మీరు చూస్తున్నారు కదా. తర్వాత నా దేవతా మందిరంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకి వెళ్తుంది. ఏదో నాట్యం చేస్తున్నట్లుగా గంగమ్మ తల్లి పైనుంచి మనకి ఆకాశంలో నుంచి వస్తున్నట్లుగా ఎట్లా చూపిస్తారు మనకి, అలా అనిపించిందండి నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది, మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. నా మనసులో ఒకటే ఉందండి ఆలోచన, అయ్యో పిల్లలకి సరస్వతీదేవి పూజ గురించి చెప్పలేకపోయాను అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మరేం పర్లేదండి, నెక్స్ట్ వీడియోలోనే మీకు పిల్లలందరికీ కూడా ఉపయోగపడేట్టుగా సరస్వతీదేవి మీద చక్కని పూజ, చక్కని అలంకారము, అమ్మకి ఎలా పూజ చేసుకోవాలి అనేది ఒక మంచి వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలోనే మీకు అన్నీ షేర్ చేస్తాను. ఇలా అయితే పూజ చేసుకున్నానండి అమ్మకి. నా పూజ అంతా ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి వీడియోలోనూ మీకు చెప్తూనే ఉన్నానండి. నాకు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు, అలాగే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు. మరొక వీడియోలో కలుస్తాను.